ఇప్పుడు సార్ ఒక యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది కదా సార్, చాట్ ఉమ్, జీపీటీ బేస్డ్‌గా. అందులో 50 ఉమ్. ఆర్ 60% ఆఫ్ మార్క్స్ వచ్చాయంట. దట్ ఈస్ ద హార్డెస్ట్ పేపర్. ఐ థింక్ యూఎస్ బేస్డ్ మెడికల్ ఎగ్జామ్ అనుకుంటా. సో ఇట్లాంటి హార్డెస్ట్ పేపర్స్ కూడా అది రాసేస్తూ ఉంటే ఇప్పుడైతే స్టూడెంట్స్‌కి అన్ని ఆన్‌లైన్ ఎగ్జామ్స్ సార్. దాన్ని మిస్‌యూజ్ అవునవును. చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది కదా! సో ఇది ఎట్లా స్కోప్ సార్? ఉంటుంది. ఎట్లా సొల్యూషన్? యెస్. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక్కసారి ఏదైనా ఎగ్జామ్ హాల్లోకి చిన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళగలిగాం అనుకోండి. సో ఆటోమేటిక్ గా అంతకుముందు ఏంటంటే ఏదో సంథింగ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయా లేదా ముందే ప్రిపేర్డ్ ఉండి అవే వస్తే గనక వాటికి ఆన్సర్స్ బ్లూటూత్ ద్వారా తెప్పించుకోవటం అలాగా చేస్తూ ఉండేవాడు. మనం చాలా ఫ్రాడ్లు చూసుకున్నాం. ఎగ్జామ్ హాల్లో బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకొని బయట నుంచి వేసి సిగ్నల్ ద్వారా ఇది తెప్పించుకోవటం అనేది. జస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికే మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన పని లేదు. చాట్ జీపీటీ అవైలబుల్ ఉండే ఈ రోజు స్మార్ట్ ఫోన్ లో అప్లికేషన్ ఉంది. రేపు నేను వెయిట్ చేసిన ఒక ఇయర్ బడ్స్ రూపంలో దాంట్లో ఇన్కార్పొరేట్ చాట్ జీపీటీ రావచ్చు, లేదా స్మార్ట్ వాచ్ లోకి చాట్ జీపీటీ రావచ్చు. సో నేను ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతూ నేను ఇది నామో స్మార్ట్ వాచ్ అని అవతల వ్యక్తికి తెలియదు కాబట్టి లాక్ చేసేసి లోపలికి వెళ్ళిన తర్వాత నేను దీంట్లో ఆన్సర్ చూస్తూ నేను సమాధానం చెప్పొచ్చు, రాయొచ్చు. యెస్. యాజ్ సింపుల్ యాజ్ దట్ సార్. ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైనా కావచ్చేమో దాని బేస్డ్‌గా. చేయొచ్చు చేయొచ్చు. సో కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండే స్కోప్ ఉంది. ఒకటే చాలా మంచి విషయం, అట్ ద సేమ్ టైం చాలా ప్రాబ్లమాటిక్ కూడా. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో అంటే ఫ్రీగానే ఉండబోతోందా? లేకంటే చార్జ్ చేయబోతున్నారా సార్? ఇప్పుడు వాట్సాప్ ఎలాగైతే కనుక ఫ్రీగా ఉంటుందో కానీ వాట్సాప్ ను కూడా మెటా సంస్థ అంటే ఫేస్బుక్ మెటాలోకి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత యాడ్స్ వాట్సాప్ బిజినెస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి కొంత ఒక టైప్ ఆఫ్ మానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. సో సేమ్ అదే విధంగా దీంట్లో కూడా కమర్షియల్ లో ఇది వచ్చే స్కోప్ ఉంటుంది. ఏదైనా వచ్చే రిజల్ట్స్ మధ్యలో యాడ్లు చూపించడం కావచ్చు, లేకపోతే కనుక కొన్ని థర్డ్ పార్టీ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేసేసి ఆ బిజినెస్ డైవర్ట్ అయ్యేలాగా. ఉదాహరణకి వాట్ ఈస్ ద బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి. అదేం చేసిద్ది, సింపుల్ గా ఏదో బిజినెస్ వాళ్ళకి ఇంత మీరు పే చేస్తే కనుక మీకు సజెషన్ వచ్చేలా చేస్తామంటారు. సో నేను నియర్ నేను ఒక రెస్టారెంట్ రన్ చేస్తాను అనుకోండి. నేను చాట్ జీపీటీ వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసేసి నా రిజల్ట్ కోకట్పల్లిలోను మియాపూర్లోను బంజారాస్ లో ఉండే వాళ్ళ అడిగిన వాళ్ళకి చూపించమని చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సంస్థకు ఆదాయం వస్తుంది, ఆ ఎవరి చాట్ జీపీటీ సంస్థకి బిజినెస్ చేసే నాబోటి వాడికి ట్రాఫిక్ వస్తారు, ప్లస్ కస్టమర్ కూడా నియర్ బై ఒక రెస్టారెంట్ ఏదో ఆటో స్టేషన్ వెళ్ళిపోతుంది. ఇలాగా వాళ్ళు బిజినెస్ మోడల్ తెచ్చే స్కోప్ కూడా ఉంటుంది, కానీ పెయిడ్ అయితే రాదు. సార్ గూగుల్ ఎంత ఈజీగా ఉందో చాట్ జీపీటీ కూడా అంతే ఈజీగా ఉందా సార్ యూజ్ చేయడానికి? నాకు చాలా ఈజీగా ఉంటుందండి. యూజర్ ఇంటర్ఫేస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, అది చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా అంతకు ముందు చెప్పినట్లుగా ఎమోషన్స్ బేస్డ్ గా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయడం కావచ్చు, ఇంకా రిమైనింగ్ అంతా కూడా ముందు ముందు వస్తాయి. సో డెఫినెట్ గా ఏంటంటే పీపుల్ ని అట్రాక్ట్ చేయడంలో, పీపుల్ ని ప్రాక్టికల్ గా చెప్పాలంటే యాజ్ ఏ టెక్నాలజీ ఫీల్డ్ లో 20 to 25 years ఉన్న వ్యక్తిగా ఒక మాట నేను చెప్పగలుగుతాను. టెక్నాలజీ సంస్థలు ఏవైనా ఫేస్బుక్ కానీ లేకపోతే గూగుల్ కానీ లేకపోతే ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి సంస్థలు కానీ మనుషుల్ని స్లేవ్స్ గా తయారు చేసుకోవడానికి అన్ని రకాల మంచి మంచి రంగులతో థీమ్ తీసుకురాగలుగుతాయి. అలాగే ఇంకాస్త యూజర్ ఎంగేజ్ అయ్యేలాగా ఎక్కువసేపు అదే అప్లికేషన్ ఉండేలాగా ముందు ముందు మరింత చేంజెస్ దాంట్లో తీసుకురాబోతున్నాయి. కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ పరంగా కావచ్చు, ఫీచర్స్ పరంగా కానీ ఎలాంటి లోట్లు ఉండవు. కాకపోతే మనుషులమే మనం దాని మీద ఎంత డిపెండ్ అవ్వబోతూ ఉన్నాం, దానికి బానిస కాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దాంట్లో మనం విచక్షణ కలిగి ఉండాలి. సార్ చాట్ జీపీటీ ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు సార్? ఎవరు యూజ్ చేయొచ్చు అంటే యాక్చువల్ దాంట్లో ఉండే లిమిటేషన్స్ అర్థమైన వాళ్ళు దే కెన్ యూజ్. ఎప్పుడైనా కానీ ఒకవేళ దాని ఫంక్షనాలిటీ కావచ్చు, దానికి ఇచ్చే రిజల్ట్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్ గా బయటకు ఎక్కడికి వెళ్తూ ఉంటారు, మీకు అర్జెంట్ గా రిజల్ట్ కావాలి, గూగుల్లో ఒక నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ మీరు వెరిఫై చేసుకొని అథెంటిసిటీ తెలుసుకునే టైం లేదనుకోండి. సో అప్పటికే యూజర్ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ర్యాంకింగ్స్ ఇవ్వబడేసి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి, 99% యాక్యురసీ వస్తుంది అనుకోండి చాట్ జీపీటీలో. అప్పుడు యూ కెన్ రిలే ఆన్ ద చాట్ జీపీటీ, ఎందుకంటే మీకు టైం లేదు, ఒకటే అర్జెంట్ గా మీరు సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. అలా కాదు మీకు టైం ఉండే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని మీరు యూజ్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం
గూగుల్ లాంటివి కావచ్చు, మిగతా టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల అప్లికేషన్స్ మీకు బాగా వాడటం తెలుసుంటే కనుక దెన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ చాట్ జీపీటీ పర్టికులర్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ నెక్స్ట్ 1 year పీరియడ్ లో కూడా అది యూజర్ జనరేటెడ్ కంటెంట్ నుంచి లెర్నింగ్ చేసుకునే ప్రాసెస్ తోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 8 billion డాక్యుమెంట్స్ సంబంధించిన సమాచారం అది ఇప్పుడు ఉంది, ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్ లో ఉంది. ఆ ప్రాసెస్ లో ఏంటంటే మిస్టేక్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. 1 year పాటు దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వకపోవడం కరెక్ట్ అవుతుందండి. ఓకే సార్. సార్ లాస్ట్లీ సార్, గూగుల్ ఉంటూ చాట్ జీపీటీ ఉంటుందా, లేకపోతే గూగుల్ అసలు ఉండదా ఫ్యూచర్ లో? గూగుల్ ఉంటుందండి. ఎందుకంటే గూగుల్ అనేది ఇప్పుడు చాలా విషయాలు ఇంటిగ్రేట్ అయి ఉంది. చాలా విషయాలు ఇంటిగ్రేట్ అయ్యారు. ఎలాంటి విషయాలు ఇంటిగ్రేట్ అయి ఉన్నట్టే కనుక యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాల వెబ్సైట్స్ లో గూగుల్ యాడ్సెన్స్ రూపంలో కావచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి దాంట్లో కూడా ప్రతి బిజినెస్ లో చిన్న రివ్యూస్ రావాలన్నా గూగుల్ మ్యాప్స్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంది. ఇలాగా ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి గూగుల్ ఎక్కడికి వెళ్ళదండి. కానీ గూగుల్ మీద డిపెండ్ అయ్యే గూగుల్ ని వెతికే వాళ్ళు పీపుల్ తగ్గుతూ ఉంటారు. మనకి ముఖ్యంగా ఏంటంటే ఇండియన్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇండియన్స్ ఏంటంటే ఎక్కువగా ఒక కొత్తది వచ్చినప్పుడు దానికి ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతూ అతుక్కుపోతూ ఉంటారు. ఉంటారు, ఎస్ సార్, అట్రాక్ట్ అవుతూ కరెక్ట్. ఉంటారు. అట్రాక్ట్ అయిన తర్వాత కొంతకాలానికి మిగతా మెరిట్స్ అన్ని పక్కన పెట్టేసేసి దీని మీదే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఉదాహరణకి వాట్సాప్ అనేది వాట్సాప్ రాకముందు లైఫ్ చాలా బాగానే ఉండేది. కానీ వాట్సాప్ వచ్చిన తర్వాత వాట్సాప్ లేదే ప్రపంచం లేనట్టుగా తయారైపోయి ఉన్నాం. కాబట్టి ఒక దానికి అతుక్కుపోతే మిగతా ప్రపంచాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అలా జరిగితే మాత్రం మనం చాట్ జీపీటీ వల్ల చాలా నష్టపోతాం. వాట్ ఈస్ చాట్ జీపీటీ ఇన్ యువర్ వ్యూ సార్? చాట్ జీపీటీ ప్రొడక్టివిటీ కావచ్చు, లేకపోతే మనిషి ఎదుగుదలకి ఏంటంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గొప్ప టూల్. కానీ ఒక మనిషి వ్యక్తిగతంగా ఒక మనిషికి సంబంధించిన హ్యూమన్ సోల్, హ్యూమన్ మైండ్ అండ్ బాడీ పతనానికి మాత్రం అది పరాకాష్ట అవుతుంది. సో లాస్ట్లీ దాన్ని ఎంత మేరకు యూజ్ చేయాలి సార్? మనిషి విచక్షణ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ గురించి ఎంతో మంది మాట్లాడి ఉన్నారు, కానీ నేను మాట్లాడే వెర్షన్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకు వెర్షన్ డిఫరెంట్ గా ఉందంటే కనుక ఐ హ్యావ్ కంప్లీట్ 360 degrees వ్యూ ఆఫ్ చాట్ జీపీటీ. ప్లస్ నేను న్యూరాలజీ, న్యూరో సైన్స్ ఇవన్నీ నేను తెలుసు కాబట్టి నేను దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు లిమిట్ చేసుకోగలుగుతాను. ప్లస్ నేను ఎవరికైనా అడిగితే గైడ్ చేయగలుగుతాను. కానీ ఇవేమీ తెలియని వ్యక్తులు ఏంటంటే తెలియకుండా దాని మాయలో పడిపోతూ ఉంటారు. ఇదేంటి, ఎక్కడ మనల్ని డ్రైవ్ చేస్తుంది, ఎక్కడ మనం తేల్తాం తర్వాత, అప్పటికి మనం ఏం కోల్పోయి ఉంటాము. సో ఇది తెలియకపోతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాట్ ఓన్లీ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఏ సిస్టమ్ కైనా కూడా భవిష్యత్తులో వీలైనంత వరకు కొద్ది